మూవీస్ ఎప్పుడొస్తాయా అని వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పెద్ద సినిమాలు రిలీజ్ లేట్ అవ్వటంతో బాగా గ్యాప్ వచ్చిన ఆడియన్స్ కి నెలకో సినిమాతో సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. మరి ఏ హీరో ఎప్పుడు వస్తున్నారో, వీళ్ళ సినిమాలపై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ నెల నుంచి రిలీజ్ పండగ స్టార్ట్ అయింది. కొంతకాలం నుంచి అంతగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వని స్టార్ హీరోలు ఈ నెల నుంచి వరుస పెట్టి నెలకో స్టార్ మూవీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. 2023లో బ్రో సినిమాతో లాస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద కనిపించిన పవన్ కళ్యాణ్ ఈసారి సాలిడ్ కమ్బ్యాక్ ఇస్తున్నారు. హరిహర వీరమల్లుతో పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ మూవీని ఈ నెల 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో హరిహర వీరమల్లు కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జూన్ లో పవన్ కళ్యాణ్ సాలిడ్ ఎంట్రీ ఇస్తుంటే, జూలైలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గని విజయ్ దేవరకొండ ఈసారి హిట్ టార్గెట్ గా పెట్టుకుని జూలై 4న కింగ్డమ్ మూవీతో బరిలోకి దిగుతున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ స్పైగా, సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్లో తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. సో జూలై ఎంటర్టైన్మెంట్ విజయ్ పేరు మీదే అంటున్నారు ఆడియన్స్. నెలకి ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితేనే సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ కి ఆగస్టులో వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడం డబుల్ ఫీస్ట్ అంటున్నారు. ఆగస్టు 14న ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. వార్ 2తో ఈసారి ఇటు సౌత్ అటు నార్త్ ఆడియన్స్ ని కంబైన్డ్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ఉండడంతో ఆగస్ట్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ కి చేరబోతోంది అంటున్నారు ఫ్యాన్స్. పీరియాడిక్ యాక్షన్ మూవీ దేవర తర్వాత ఎన్టీఆర్ స్టైలిష్ యాక్షన్ తో రిలీజ్ అవుతున్న మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆగస్టు 14న మరో స్టార్ హీరో రజనీకాంత్ కూడా బరిలోకి దిగుతున్నారు. లోకేష్ కనగరాజ్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ మూవీ కూడా తెలుగు ఆడియన్స్ కి మోస్ట్ వాంటెడ్ మూవీ లిస్ట్ లో యాడ్ అయింది. రజనీకాంత్ నెగటివ్ రోల్, స్టార్ క్యాస్ట్ తో పాటు లోకేష్ కనగరాజ్ క్రేజీ యాక్షన్, కూలీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అదీకాక జైలర్ తర్వాత రజనీకాంత్ అంతగా సక్సెస్ కాలేకపోవడంతో కూలీ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.